అలవాటు పడ్డ ఓ కొడుకు కన్న తల్లిని చంపేందుకు ప్రయత్నిస్తున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. అల్లారు ముందుగా పెంచుకున్న తన కొడుకే తనను హతమారుస్తానంటున్నాడని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఓ గ్యాంగ్తో తనను హత్య చేయించేందుకు కొడుకు మోహన్ సాయి ప్రయత్నిస్తున్నాడని విజయవాడ ఆర్ఆర్పేటలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. తన సొంత కొడుకి తనని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఓ మహిళ సింగనగర్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. బెజవాడలోని ఆర్ఆర్పేట వద్ద మహిళ అయితే కనుక తన సొంత కొడుకు అంటే 17 ఏళ్ళు అబ్బాయికి ఇంకా చదువుకుంటున్నాడు. ఆ నేపథ్యంలో అసలు ఎందుకు చంపేయాలని ట్రై చేస్తున్నాడు, తన సొంత కొడుకి తను చంపేయడానికి ప్రయత్నిస్తాడని ఒక తల్లి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. ఇది నిజంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పచ్చు. విజయవాడలో ప్రస్తుతం మనతో కనక మహాలక్ష్మి, ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి తన సొంత కొడుకు తను చంపేయడానికి ప్రయత్నిస్తాడని చెప్తున్నారో ఆవిడ ప్రస్తుతం మనతో ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది అసలు? మీ కొడుకు మిమ్మల్ని మీద దాడి చేయడమో లేకపోతే తిట్టడం అనేది కామన్, జనరల్గా జరుగుతుంది, కానీ చంపేయడానికి ప్రయత్నిస్తాడని మీరు భయపడి ప్రాణభయం ఉందంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది. ఎందుకు అసలు ఏం జరిగింది? నాకు మ్యారేజ్ అయింది, 10 సంవత్సరాలు అయింది. మా భర్త నేను విడిపోయి విడాకులు అయిపోయినాయి. ఒంటరిగా బతుకుతున్నాయి, 2 పిల్లలు పెట్టుకొని. మా అమ్మాయి 16 ఏళ్ళు, మా అబ్బాయి 17 ఏళ్ళు. ముగ్గురం కలిసి ఉండేవాళ్ళం. ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, సంజీవనం చేసాము. చేస్తే 1.5 సంవత్సరం బాగానే ఉన్నాడు. 1.5 సంవత్సరం తర్వాత విడిపోయాం. నా మీద కోర్టులో కూడా కేసు వేశారు, వాళ్ళ మీద హత్యాప్రయత్నం చేశానని. వాళ్ళ మీద పెట్టిన కేసేమో కొట్టేశారు స్టేషన్లో. నా మీద పెట్టిందేమో కోర్టులో వేశారు. 9 నెలల నుండి కోర్టు చుట్టూరు తిరుగుతున్నాను. నాకు న్యాయం అటు జరగట్లే. ఎక్కడ నా కొడుకు ఇంటి మీద రాళ్ళు వేపిస్తున్నాడు. గంజాయి పిల్లలు వచ్చి తలుపులు కొడుతున్నారు. నైట్ పూట నన్ను నిద్రపోనిట్లా. విజయవాడ రావాలంటే నాకు భయం వేస్తుంది. ఎక్కడెక్కడ తల దాచుకున్నావు? నా ఇల్లు వదిలేసి ఒక్కదాన్ని నేను బతికేది. భర్త తోడలేదు, ఉన్నది మా అమ్మ ఒక్కతే. నాకు ఎవరూ లేరు, అన్నదమ్ముళ్ళు లేరు, ఎవరూ లేరు నాకంటూ, ఎవరూ లేరు నాకంటూ. అలాంటప్పుడు నేను ఎలా బతకాలి? నా కొడుకుని నా జోలికి రాకూడదు. ఈ అమ్మాయి శరణ్య అన్న అమ్మాయి, సునీత అన్న అమ్మాయి, మొత్తం 5 టార్గెట్ వేశారు నా మీద. నాకేదైనా జరిగిందా వాళ్ళే కారణం. శరణ్య వచ్చాక నా జీవితం సర్వనాశనం అయిపోయింది. నా కుటుంబాన్ని చెల్లో అందరూ చేసేసింది. ఆ అమ్మాయి ఫోటోలే కానీ ఏమని అన్నీ ఉన్నాయి నా దగ్గర, రుజువులతో సహా. ఆ అమ్మాయి మా జీవితంలోకి వచ్చాక నా జీవితం పచ్చని జీవితం నాశనం చేసింది. ఆ అమ్మాయి మా జోలికి రాకూడదు, నా కొడుకు నా జోలికి రాకూడదు. నన్ను చంపాలని గట్టిగా ప్రయత్నించేది ఇలా 5గురే. అంటే మీ కొడుకుని అంటే మీతో ఉండేవాడు కాదు అబ్బాయి, శరణ్య అనే ఆవిడ ఎవరు? అసలు వీళ్ళకిను మీ అబ్బాయికి సంబంధం ఏంటి? అంటే నేను దగ్గర తీసిన అబ్బాయి ఈ అమ్మాయితో ఉంటున్నాడు. 1.5 సంవత్సరం నుండి ఈ అబ్బాయితో ఉంటా ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. 1.5 సంవత్సరం నుండి వీళ్ళందరూ అవసరాట ఉంటున్నారు. ఈ అమ్మాయి ఎక్కే చెప్తుంది. గంజాకి కూడా అలవాటు అయిపోయాడు, మందుకు అలవాటు అయిపోయాడు, అమ్మాయిలకి బానిస అయిపోయాడు. 10 మంది తిరుగుతానని నాతోనే చెప్తున్నాడు. వచ్చి నా కొడుకే నాతో చెప్తున్నాడు, 10 మందిని ఉంచుకుంటానే, శరణ్యతోనే ఉంటానే అని చెప్తున్నాడు. అంటే బాబాయిని ఉంచుకుంటుందా కొడుకుని ఉంచుకుంటుందా? బాబాయ్తో ఉంటుందా కొడుకుతో ఉంటుందా? వరుసలో వాళ్ళు తెలీదా? వరుసలో వాళ్ళు లేని మనిషి అంటే దాని కూతురు కొడుకు సేఫ్గా ఉండాలా? యువతలో బజార్లో పడాలా? నా కూతురు చూస్తే రోడ్డుకి ఇచ్చేసింది, అంతకు ముందు నా కొడుకుని ఇచ్చేసింది, నన్ను ఇచ్చేసింది, ఎంతమందిని ఇచ్చింది. ఆడికి నిన్న ఎవరెవరు వచ్చారు? మీ అబ్బాయి కూడా వచ్చాడు నిన్న? 3 అబ్బాయిలు పంపించారండి ఇంటి మీదకి. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం. కనక మహాలక్ష్మి వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలతో వచ్చారు. 3 వచ్చారు ఆటో వేసుకొని, నన్ను బెదిరించేశారు. ఈ అమ్మాయిని ఇల్లు చూపెడతావా లేవా? తంతా అది పెద్ద లంచ్, అది నువ్వు కన్నావుగా నిన్ను కూడా పెడతావే అని నన్ను కూడా అన్నారు వాళ్ళు. ఇలాంటి మాటలు తిట్టారు. చూపే అమ్మాయి పోలీస్ స్టేషన్లో పెడతానే, బయటికి రానియకుండా అని అన్నారు నా కొడుకులు. మీ అమ్మాయి మీద ఎందుకు ఇంత దాడికి దిగుతున్నారు ఏంటని ఏమైనా కారణం వచ్చారు? దేనికి జరుగుతుంది? అదే మరి ఖర్చు పెట్టుకున్నారు బాగా. ఈ అమ్మాయి మీద బాగా ఖర్చు పెట్టుకుంది. బాగా ఈ అమ్మాయిని ఏదో చేయాలని చూస్తున్నారమ్మా. అది గ్యారంటీ. ఎక్కడికి వెళ్ళి ఒక్కతే వెళ్ళినా ఒంటరిగా పంపించకూడదు. అందుకే మేము వెనకాలే వస్తున్నాం. అమ్మాయిని అక్కడ బయటికి వెళ్తే చంపేస్తారు. అది అలా చేస్తున్నారు. అయితే అబ్బాయితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? బాబు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. అంటే అబ్బాయి పేరు ఏంటి? మోహన్ సాయి అండి. మీ అబ్బాయి పేరు మాట్లాడడానికి ఏంటి? నా మీద తిరగబడిపోయాడండి. 15 రోజుల కిందటే నా మీద రాయి తీసుకుని వచ్చాడు. సునీత అన్న అమ్మాయి కూడా నా ఇంటి మీద పోట్లాడి వచ్చింది. అర్ధరాత్రి కాడ వచ్చి నా మీద పోట్లాడతాం ఏంటండి? ఎవరెవరు నా ఇంటికి రావాల్సిన అవసరం
ఏంటండి? సో అది పరిస్థితి మొత్తం మీద. కనక మహాలక్ష్మి కొడుకు ఎవరైతే ఉన్నారో మోహన్ సాయి అయితే కనుక తనని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఇంకా అంటే అమ్మాయిలతో ఉన్న పరిచయాల వల్ల కానీ ఏదైనా ఏవైతే అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్ల వల్ల అయితే కనుక అబ్బాయి ఇంకా తప్పుదోవ పడుతూ కూడా వాళ్ళ మీదకి దాడికి దిగడం, బూతులు మాట్లాడడం, అసభ్యకరంగా ప్రవర్తించడం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కనక మహాలక్ష్మి కనక మహాలక్ష్మి తల్లి కూడా మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనవడిని ఎంతో గారాబంగా అల్లారు ముద్దుగా అయితే చిన్నప్పటి నుంచి పెంచాం, కానీ ఇప్పుడు వేరే అలవాట్ల వల్ల తమపైకే దాడికి దిగి తమనే చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.